జీహెచ్ఎంసీ అనేది 150 వార్డుల నుంచి 300 వార్డులకు పెరిగింది. కరెక్ట్. దీంతో ఇప్పుడు పెరిగిన ఏవైతే గ్రామ పంచాయతీస్ నుంచి వచ్చిన వార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అలైన్ అయ్యాయో, వాటన్నిటి ద్వారా మనకి రియల్ ఎస్టేట్ అనేది ఏ విధంగా పెరుగుతుంది? పెరిగే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు లాస్ట్ మొన్న చూస్తున్నట్టయితే జీహెచ్ఎంసీ విస్తరించారు. అంటే 27 మున్సిపాలిటీస్‌ని జీహెచ్ఎంసీలో కలపడం జరిగింది. సో దాని మూలంగా ఏమవుతుందంటే ఇప్పుడు మీరన్నట్టుగా వార్డ్స్ పెరుగుతా ఉన్నాయి. వార్డ్స్ పెరగడం అంటే ఏంటంటే డీసెంట్రలైజేషన్ జరుగుతుందన్నమాట. డీసెంట్రలైజేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ ఉండే లొకాలిటీస్ ఏదైతే ఉంటాయి, ఆ లొకాలిటీస్‌కి సెపరేట్ బడ్జెట్ అలొకేట్ చేస్తారు. అంటే ఇదొక మంచి పరిణామం. అంటే మంచి సిట్యుయేషన్ అన్నమాట. ఎప్పుడైతే ఒక బడ్జెట్ ఎక్స్‌క్లూజివ్‌గా ఒక ఏరియాకి ఇస్తున్నారంటే ఆ బడ్జెట్ దానికోసమే వాడాలి. హ్మ్. సో అంటే ఆ ఏరియా డెవలప్ అవుతుందనా? అవుతుంది. అవుతుందని అర్థం. సో డెవలప్‌మెంట్ అవుతుందని అంటే డెఫినెట్‌గా అక్కడ ఉండే ప్రజలకి అది మంచిది. అండ్ అదేవిధంగా అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ల్యాండ్స్ పైన కూడా వాళ్ళకి రిటర్న్స్ అనేది వస్తాయి. భూముల రేట్స్ పెరుగుతా ఉంటాయి. అద్భుతంగా ఉంటదండి.